Sarvita. Next, Neha. Okay. Okay. So, in 3 members. Say loudly. Dr. K. All of you Dr. K. Plus 10, plus 3, plus 1, minus 4. 10. Very good. Correct answer. Plus 18, minus 7. Say wishes to the parents. Next, Anvita. Please come Anvita. Next, Varshita. Very good. Are you ready? Dr. K. Plus 37, plus 2, minus 8, plus 1. 32. Very good. 32 answer. Plus 62, plus 6, minus 7, plus 1. 62. Very good. 62 is the right answer. Plus 48, minus 7, plus 1, plus 1. 43 is the right answer. Plus 71, plus 3, minus 2, plus 7. 79 answer. Okay, next ready? 36, minus 5, plus 3, minus 2. 32 is the right answer. 28, minus 6, plus 7, minus 9. Say loudly, ma. Correct answer. So, very good children. Down your hands, ma. Okay, good. Go. Go, ma. చేశారు కదా అంటే మనం ప్లస్ మైనస్ నంబర్స్ చెప్పినప్పుడు ఆ పిల్లలు ఏమి డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్పాలి కదా. మనము ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఓన్లీ అడిషన్స్ మాత్రమే అంటే అడిషన్స్ మాత్రమే వేస్తాం, యాడింగ్ మాత్రమే చేపిస్తాం. అంటే 32 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 2 అలా చేపిస్తాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది. అంటే సబ్ట్రాక్షన్స్ మాత్రమే సెపరేట్ ఉంటుంది. అవునా? ఎప్పుడైతే మనం హైయర్ సెక్షన్ కి స్టార్ట్ అవుతామో ఇంటీజర్స్ అని చాప్టర్ వస్తుంది. అక్కడ మాత్రమే అక్కడి నుంచి పిల్లలకి ప్లస్ మైనస్ రెండు కంబైన్డ్ అయ్యి ఎలా సాల్వేషన్ చేయాలనే ప్రాక్టీస్ అనేది వస్తుంది అక్కడ. కానీ ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ప్లస్ మైనస్ రెండు మనం కంబైన్డ్ అయ్యి చెప్పినా కూడా విత్ ఇన్ సెకండ్ లో ఆన్సర్ చేస్తున్నారు. దీనికి ఏమి కారణం? ఓన్లీ ప్రాక్టీస్, మైండ్ అండ్ ప్రాక్టీస్. ఆ స్కిల్ ఉంటేనే డైరెక్ట్ గా పిల్లలు ఆన్సర్ చెప్పగలరు. చాలా గ్రేటే కదా. ప్లస్ మైనస్ మనం 6th నుంచి వచ్చినప్పుడు 6th 7th 8th ఆ లెవెల్లో వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఓన్లీ 6 years స్టూడెంట్స్ మనకు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ఇస్తున్నారు. పిల్లలు స్టేజ్ మీద కొంతమంది తడబడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరు టీచర్స్ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. దీనికి మనం ఏం చేయాల్సింది? పేరెంట్స్, టీచర్స్, పేరెంట్ రోల్ ఉండాలా, టీచర్స్ రోల్ ఉండాలా, మేనేజ్మెంట్ రోల్ కంపల్సరీ ఉండాలి. ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ కూడా 10 days కి 15 days కి 1 month కి చెకింగ్ ఉండే ఉంటుంది. అలా అయ్యే మేము ఈరోజు దీన్ని ఈ స్టేజ్కి ఖచ్చితంగా ఈ స్టేజ్కి పిల్లల్ని స్టేజ్ మీద మేము పర్ఫార్మెన్స్ ఇవ్వగలం. అవునా? ఓకేనా? రైట్. చూశారు ఇప్పుడు పిల్లలు విజువలైజేషన్ చేసినారు, చాలా బాగా చేసినారు. సో మీరు కూడా చూసి చాలా హ్యాపీగా
ఓకే ఫీల్ అయినారు. నెక్స్ట్ వచ్చేసి మెడల్స్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఈ మెడల్స్ అనౌన్స్మెంట్ అంటే అందరూ వర్క్ చేస్తారు. టోటల్ మేము 100 ప్రాబ్లమ్స్ ఇచ్చాం. 100 ప్రాబ్లమ్స్ ఇచ్చి 10 మినిట్స్ టైం ఇచ్చాం. ఆ 10 మినిట్స్ లో 100 ये निहान भाषा तो 100 प्रॉब्लम्स जस्ट 5 मिनट्स 47 सेकंड्स లోనే చేస్తారు. Win the gold medal. So Nihan Pasha win the gold medal. Give him big hands please. So next announcement, that means so she won the silver medal for second rank. సో ఈ అమ్మాయి ఇంకా స్పెషల్ ఏమంటే ఆల్ ప్రాబ్లమ్స్ రైట్ చేసింది, ఒక్క ప్రాబ్లం కూడా రాంగ్ చేయలేదు. బట్ షీ టేక్ ద టైం 8 minutes. Good Anvita. So correspondents are given silver medal to Anvita.